స్టార్టింగ్ స్టేజ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకుంది సక్సీడ్ అవుద్దా లేదని ఎవరు చెప్పలేరు. తెలీదు కూడా మనకి. అన్నీ వాళ్ళే చేసుకోవాలనుకుంటారు. ఏదైనా హోటల్లో కానీ, ఫ్యాక్టరీలో కానీ ఏదన్నా కూడా అది పని చేయట్లేదా వెళ్ళిపోవాలి. ఈ కుక్ రాలేడా నేనే వంట చేయాలి, కటింగ్ కూడా రాలేడా నేనే చేసుకోవాలి. ఇది దుంకేద్దామని నేను కూడా ఫస్ట్ అతి వయసు దుంకేసేవాడిని కదా. బట్ నేను ప్రతిసారి దుంకితే నువ్వు ఇంకో రెండోది చేయలేవు. ఒకరిని నమ్మి వీడు మన మనిషి అనుకునేవాడు రేపు టర్న్ అరౌండ్ అయ్యి నేనే సొంతంగా పెడతాను నీ కాంపిటీటర్ అవుతారు. అట్లాంటివి చాలా అవుతాయి. ఎండ్ ఆఫ్ ద డే ఫ్రెండ్ రిలేషన్షిప్స్ అన్నీ వ్యాపారంలో టు సర్టన్ ఎక్స్టెంట్, కానీ పర్మనెంట్గా ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్గా ఎనిమీస్ ఉండరు. సో యంగ్స్టర్ అప్పుడు ధైర్యం ఎక్కువ, మేబీ తెలియని దాన్ని తెలియకుండా దూకడం ఉంటుంది. బట్ అవన్నీ కొంచెం కొంచెం అర్థమయ్యే కొంతకి భయం పెరగదు. బట్ నువ్వు ఎట దూకేవు దాంట్లో అంటే మొండి ధైర్యం అన్నది. ఫుల్ లెంత్ కాంటెంట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ ఇప్పుడు చాలా పెద్ద కంపెనీ అయింది కదా. స్టార్టింగ్లో మీరు ఏదైతే పక్కన కోఆపరేటివ్ సెక్టర్ పక్కన పెట్టిన టైంలో మీరే కాల్ చేసి అరే ఇది పాలు ఇక్కడి నుంచి తీసుకొచ్చినారా అక్కడి నుంచి తీసుకొచ్చినారా అని అనే వాళ్ళనే. నేను అనేదానికన్నా కూడా ప్రతిరోజు కూర్చొని ఇప్పుడు లెట్స్ బీవీకే యాజ్ సీఈఓ మా ఫాదర్ అందరం ఎక్కడ మాట్లాడుతున్నాం ఈరోజు ఎన్ని వచ్చినాయి ఎన్ని పోయినాయి ఏమవుతుంది అనేది ప్రతిరోజు యాంగ్జైటీ లాగా ఉండేది. ఇప్పుడు లెట్స్ నెల్లూరు నుంచి మెడ్రాస్కి ట్రక్ వచ్చి పాలు అమ్ముతుంది అనుకో, దాదాపు 1-2 సంవత్సరాల తర్వాత పొద్దున్నే 4 గంటల ట్రక్ వచ్చిందా లేదా అది వస్తుంది. అయినా కానీ మనకు ఆతృతతో ఫోన్ చేయడం లేచి చూడడం ఇవన్నీ అంటే అదేమంటారు మొదలుపెట్టినప్పుడు ఓవర్ ఎంతూజియాజం ఉత్సాహంతో కూడా ఈ నాట్ రిక్వైర్డ్, బట్ ఆ ఉత్సాహం అనేది ఇనీషియల్ డేస్లో ఎప్పుడు ఉంటుండేది. ఇప్పుడు ఒకవేళ వాన వచ్చింది, కార్నడే బ్రిడ్జ్ అని ఒకటి అది కట్ ఆఫ్ అయింది, ఏమైంది అనే దానికి కారులో పోయి నిలబడిపోయి చూసేది, వానాల్లో తడిచేది ఇవన్నీ. బట్ అవన్నీ ఏమవుతాయంటే మోర్ దెన్ దట్ ఉత్సాహం ఇది ప్రతి వాడికి మర్యాద వస్తుంది. ఇప్పుడు నాకు ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా వాన వచ్చింది మిల్క్ డెలివరీ అంటే ఆ రోజుల్లో ఉత్సాహంతో పోయి చూసిన దానికన్నా ఇప్పుడు నాలెడ్జ్ అంటారు. అంటే వాడు బాధ ఎంత ఉంటుంది, వాడు పోయి వానలో పోయి ఒక పాలకు రేటు ట్రక్లో నుంచి తీసి పాలంగడ కడిపెట్టి తడస్తా మళ్ళీ పోయి ఎక్కి మళ్ళీ నెక్స్ట్ దాంట్లో పెట్టేదనే దానికి ఇప్పుడు ఏదో రూట్ ఎగ్జిక్యూటివ్లే అనేది కాకుండా మర్యాద ఉంటుంది. అంటే వాడు మన కటింగ్ ఎడ్జ్, వాళ్ళు దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది సేమ్ థింగ్ ఇన్ ప్రొక్యూర్మెంట్లో కూడా ఒక్కొక్క ఊరికి పోయి కలెక్ట్ వాడికి నిద్ర ఉండదు. ట్రక్ తోలాలా, పొద్దున్నే 4 గంటలకు బయలుదేరాలి, 8 దాకా రావాలా. ఇక్కడ కూర్చొని ఇప్పుడు చెప్పేటప్పుడు కొంచెం ఊహించవచ్చు వాడి కష్టం ఎంత ఉంటుంది, వాడికి ఎంత ప్రాబ్లం అని ఉంటుందని. దేర్ఫోర్ ఇప్పుడు ఏమైనా పాలసీ చేయాలనుకోండి, ఇప్పుడు రేపు ఏదైనా మార్కెటింగ్ పద్ధతి చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే ఆ బేసిక్స్ అర్థం ఉంటుంది. ఎంత నువ్వు చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే వాడు ఒకడు ఎవరో ఒకరు పోయి డెలివరీ ఇవ్వాలన్నోడు వాడు అటు చేయగలుగుతాడు. ఇప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది వచ్చింది. సో నువ్వు మీరు చెప్పినప్పుడు అతి ఉత్సాహం అనండి ఉత్సాహం అనండి అది ఉంటేనే మనం కొరవై నేర్చుకుంటాం. ఇప్పుడు ఎవరన్నా ఏమైనా చెప్పినా కానీ అర్థమవుతుంది. అది చేయకుండా కొత్తగా నేను డైరెక్ట్గా ఇప్పుడు కుర్చీకి వచ్చాను అనుకోండి, అది అర్థం కానప్పుడు దాని మర్యాద తక్కువ ఉంటుంది. ఇట్లా గ్రాస్ రూట్ లెవెల్ అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కదా వీళ్ళంతా, ఏదైతే కస్టమర్కి చేర్చే వాళ్ళు వీళ్ళంతా. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు వెళ్ళి మీ అంతటి చేసిన అదే చెప్పేదండి, నాట్ రిక్వైర్డ్ కానీ అతి ఉత్సాహంతో చేసే పనులు చాలా ఉండే. అంటే ఇప్పుడు చెప్పాను కదా, కారణోడే బ్రిడ్జ్ అని పోయినప్పుడు అక్కడ పోయాను, ఒక ట్రక్ వచ్చింది, ఒక రోజు లేట్ అయింది. లేట్ అయినప్పుడు 2-3 మనుషులు షార్టేజ్ ఉండాలనుకోండి, నువ్వు కూడా దిగా నేను కూడా క్రేట్ అందిస్తాను. నేను అందించిన క్రేట్లకు 20 క్రేట్లు అయి ఉండొచ్చాము, 50 క్రేట్లు అయి ఉండొచ్చాము. బట్ ఆ 50 క్రేట్ల వల్ల కొంపలు మునిగిపోయేదేం కాదు. బట్ ఆ ఉత్సాహంతో నువ్వు పార్ట్ ఆఫ్ ఇట్ కదా. దాని తర్వాత నువ్వు కొంచెం రోజుల తర్వాత నేర్చుకుంటాం అది ఎందుకు జరిగింది. ఒకవేళ ముందరే వాహనాలు వస్తాయంటే ఎక్స్ట్రా మనుషులను పెట్టుకోవాలి కదా. ఇప్పుడు అదే ఉత్సాహంతో ప్రతిదీ నేనే పోయి ప్రూవ్ చేయాలంటే అది ఎప్పటికీ రెక్టిఫై కాదు. బట్ ఒకసారి నేర్చుకున్న తర్వాత దాంతో నుంచి అంటే నెక్స్ట్ టైం ఏదైనా ప్రాబ్లం వస్తుంది, వానాకాలం వచ్చినప్పుడు ఎక్స్ట్రా మనుషులు ఉండడం మేలు, కొందరు రాగలుగుతారు, కొందరు రాలేకపోతారేమో అనే కొంచెం దట్ ప్లానింగ్ అడ్వాంటేజ్ వస్తుంది. మనం ప్లానింగ్ని వదిలేసి ఎంతసేపటిగా ఉత్సాహంతో పోవాలంటే జరగదు. సో నేర్చుకోవాలి కానీ దాని హ్యాబిట్ చేసుకోకూడదు. బట్ ఇప్పుడు కంపెనీ అదంతకదే నడిచేస్తుంది కదా. మీరు ఆ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎట్లా బిల్డ్ చేసినారండి స్టార్టింగ్లో? ఇప్పుడు ప్రొక్యూర్మెంట్కి ఒక హెడ్, లేకపోతే డెలివరీకి ఒక హెడ్, మెషినరీకి ఒక హెడ్ అన్నట్టు ఉందా, లేకపోతే మీ ఐడియాలజీ ఎట్లా ఉండింది ఈ రిపోర్ట్? బేసిక్ అది కాకుండా అంటే మేము ఫస్ట్లో చెప్పాను, ఫస్ట్ నుంచే టీమ్ వర్క్ అని. లెట్స్ ఇప్పుడు మా ఫాదర్ సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఇష్టం ఉండేది. రామనాథన్ ఆయన మా ఫాదర్తో ఆయన వాజ్ అ ఫైనాన్స్ మ్యాన్, బీవీకే వాజ్ అ స్ట్రాంగ్ ఆపరేషనల్ మ్యాన్. నాది వాట్ ఈస్ యువర్ రోల్ అంటే దిస్ వెంచర్ క్యాపిటల్ రేజింగ్ మనీ అనేది ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆల్ దట్. ఒకటేమవుతుందంటే ఒకటి ఐడియేటింగ్, ఇది పెట్టాలని మొండుధైర్యం అన్నట్టు. ఫస్ట్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసినప్పుడు ఏమీ తెలియనప్పుడు ఇది ఏదో ఒకటి చేయాలనే ఉత్సాహంతో మొదలు పెడతాం. దాని తర్వాత 1 by 1 యాడ్ చేస్తాం. ఇప్పుడు దానికి క్లాసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ నాన్ ఎక్స్పీరియన్స్. మా ఫాదర్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే
నేను అప్పుడు 10,000 లీటర్లు పర్ డే డైరీ పెట్టాలనుకుంటే చాలా కాస్ట్ తక్కువ చిన్నది పెడితే బాగుంటుంది అనేది. మా ఫాదర్ వచ్చిన ఏమనేవాడు, నవ్వి నిన్ను నేను సరిగ్గా పెంచలేదురా, నేను పెంచింది నువ్వు కారు అలవాటు అయింది, నువ్వు 10,000 లీటర్లు డైరీ పెట్టావంటే నువ్వు కారులో తిరగలేవు, బస్సులో తిరగాల, నీ వల్ల బస్సులో తిరిగితే కుదరదు, దానివల్ల పెట్టేదేదో ఒకటేసారి కొంచెం పెద్దదిగా పెట్టు, నీకు అప్పుడు పెద్దది పెట్టినప్పుడు నువ్వు 4-5 మనుషులను కూడా పెట్టుకొని చేయగలుగుతాం, నువ్వు ప్రతిదీ చిన్నది పెట్టుకొని అన్నీ నేనే చేస్తానంటే అది కుదరదని చెప్పారు. సో ఆ బేసిక్ థింగ్స్ అట్లాంటివి ఉంటాయి కదండి. సో దానివల్ల ఎక్స్పీరియన్స్ అండి, స్ట్రక్చర్ అంటే ఏందనేది అప్పుడు తెలిసేది కాదు. ఇప్పుడు బ్యాంక్లో పోయి ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగితే ఒక పేజ్లో వాడు అడిగేది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని రాయమని. ఒకటి ఊరికే నామకే వాస్తే ఎవరు చెప్పారని రాసేదానికి ఒకటి, ఇంకొకటి యాక్చువల్గా గ్రోయింగ్ అప్పుడు స్టేజ్ బై స్టేజ్ యాక్చువల్గా డెలివరీ చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టాలా, చదువుకున్నప్పుడు అందరూ చెప్తాను బొమ్మలు గీసి పెడతాం, బట్ ఆ బొమ్మలు గీసిన స్ట్రక్చర్ పలానోళ్ళు అనేది రిపోర్టింగ్ అనేదానికి యాక్చువల్ లైఫ్లో అయ్యేదానికి అది కొంచెం వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, దట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యి దాని తర్వాత యాక్చువల్లీ నమ్మి లెటింగ్ గో వదిలేయాలి కదా. ఇప్పుడు మీరు అన్నారు ప్రొక్యూర్మెంట్ అన్నారు, అదన్నారు, బాగానే ఉంది, బట్ రోజు ఆయన మళ్ళీ గలిపెట్టకూడదు కదా. వాళ్ళ పాటి వాళ్ళు చేస్తున్నారులే, ఎందుకు వాళ్ళు చేసేది వస్తుంది, నెలాఖరు దాకా చూద్దాంలే అనేది వదిలేయగలగాలి కదా. సో అది నేర్చుకునేదానికి టైం పడుతుంది. ఫస్ట్లో అతి ఉత్సాహంతో చేస్తాం, దాని తర్వాత నేర్చుకునే ట్రస్ట్ అనేది బిల్డప్ అయ్యే కొందికి, అది తగ్గతా పోయే కొందికి గ్రోత్ ఈజ్ ఈజీ. అది తగ్గకుండా కానీ అన్నీ నేనే చేస్తానంటే గ్రో కావాలంటే కష్టం, ఇంకా పెద్దది కావాలంటే కష్టం. ఇప్పుడు అదే ప్రాబ్లం ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వాట్ ఎవర్ ద నంబర్ రెవెన్యూ టర్న్ ఓవర్ అంతా తీసుకున్నా కానీ అది రేపు ఇంకో 5 సంవత్సరాలు డబుల్ చేయాలంటే మేము ముందర నుంచి చేసి ఇక్కడ దాకా వచ్చింది ఒక స్టోరీ అయితే, ఇక్కడి నుంచి ఇంకా ముందరకు పోవాల్సింది స్టోరీ ఇంకోటి అవుతుంది. సో అది కాన్స్టెంట్గా నేర్చుకోవాలి, ఒకేసారి ఇదేను అనేది లేదు. సో ప్రతి చోట ఒక్కొక్క హెడ్ని పెట్టేసి వాళ్ళు పైన ఇంకొకరిని రిపోర్ట్ చేస్తారు, అట్లా అన్ని సిఇఓ అండ్ మీకు అనేది వస్తుంది యాజ్ అన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. బట్ నౌ గ్రూప్ అనేది అనుకోడికి వస్తే ఇప్పుడు కెన్ వి గెట్ 4 CEOs, 4 CEOs వచ్చి గ్రూప్ని పెద్దది చేయాలంటే అది మారుతుంది కదా. ఇప్పుడు ఒకటే చేస్తున్నాం, ఒకటే నేర్చుకున్నాం. ఇప్పుడు వేరే ఆపరేటింగ్ ఆఫ్రికాలో ఆపరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆఫ్రికాలో ఆపరేట్ చేసేదానికి ఇండియాలో ఆపరేట్ చేసేదానికి ఇక్కడ ఉంటే నాకు రిపోర్ట్స్ విల్ కమ్ ఈ రేటు ఈ ధర అని. But end of the day, the Africa head will report into the CEO of India head and say that ఇది చేస్తున్నాను అటు చేస్తున్నాను అంటే జస్ట్ దట్ ఇన్ఫర్మేషన్ కదా, నా ఫిజికల్గా మనం రోజు చూసేది లేదు. ఇప్పుడు అట్టాటి ఇంకొక 4 అయినాయి అనుకోండి, ఇంకొక 6 అయినాయి అనుకోండి, సో దెన్ 6 కావాలి కదా మీకు. హౌ మచ్ విల్ యూ డిపెండ్ 6 మీద వదిలేయాలి కదా మనం, అన్ని ప్రతిదీ నేనే కుదరదు కదా. ఇప్పుడు 6x1 అంటే దెన్ రిపోర్టింగ్ హెడ్స్ అనేది. సో ఐ థింక్ మనకి ఏమైందంటే మనకి ఎప్పుడు మెటీరియలిస్టిక్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటే ఎంతసేపటికి సంపాదన మీద పోతుంది కానీ గ్రోత్ సైజు స్కేల్ అనేది రాదు. బట్ అట్ సమ్ పాయింట్ అది మారవాలంటే ఒక స్కేల్ వచ్చిన తర్వాత కొంచెం మ్యాగ్నానిమస్గా పోవాలి. చాలా చిన్న ఫౌండర్స్ కూడా రిలేట్ అవుతుండొచ్చు, అన్నీ వాళ్ళే చేసుకోవాలనుకుంటారు. ఏదైనా హోటల్లో కానీ చిన్న ఫ్యాక్టరీలో కానీ ఏదైనా కూడా అది పని చేయట్లేదా వెళ్ళిపోవాలి, ఈ కుక్ రాలేడా నేనే వంట చేయాలి, కటింగ్ కూడా రాలేడా నేనే చేసుకోవాలి, దుంకేద్దామని. అదే చెప్పి నేను కూడా ఫస్ట్ అత్యావశ్యం దుంకేసేవాడిని కదా. బట్ నేనేమన్నా అంటే నాకు ఒకటే ఏంటంటే లైక్ ప్రతిసారి దుంకితే నువ్వు ఇంకో రెండోది చేయలేవు. బట్ ఎందుకు దుంకేని ఎందుకు సాల్వ్ చేయాలనేది అది టైమింగ్ డిఫరెన్స్ కూడా అనొచ్చు మీరు కదా, అఫోర్డబిలిటీ ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఏదో ఒకటే మాకు మనిషి ఉన్నాడు, వాడు రాకపోతే నేను స్టెప్ ఇన్ అవుతానంటాను. ఇద్దరిని పెట్టుకోవాలంటే నాకు అక్కడ డబ్బు ఉండదు, ఆర్ నా చేసే పనికి ఆ వాల్యూ ఉండదేమో ఇద్దరిని పెట్టుకోవాలి దానికి. బట్ కొంచెం ఆలోచించుకొని అంటే అది ఒకరు చేయాల్సిన పనా ఇద్దరు చేయాల్సిన పనా, నేను చేసే వ్యాపారమే తప్పు కదా. ఇప్పుడు ఒకరు చేసిన దానికి ఇద్దరిని పెట్టితే కుదరదు, నేనేది ఒకతున్నానంటే అప్పుడు మీరు కూడా దాంట్లో భాగస్వామ్యం. ఇద్దరు కావాల్సిన పని కదా, ఇద్దరు కావాల్సిన పని ఒకరిని పెట్టుకుంటారు. బట్ ఇద్దరు పెట్టుకొని అది పని చేయను అన్నప్పుడు తప్పే కదా. సో ఫండమెంటల్ థింకింగ్కి రావాలనేది ఈజ్ అ ఛాలెంజ్ అనమాట. అది ఫస్ట్లో తెలియదు, దాన్ని అది ప్రతిదీ నేనే చేసేసి మళ్ళీ టైర్డ్ అయిపోయి నేనేదో చాలా కష్టపడుతున్నాను అనేది కూడా తప్పు. సో ఒక విధంగా అనుకుంటే చాలామందికి అదొక ఫీలింగ్ ఏంటంటే ప్రతిదీ నేనే ఉండాలి, నేనే అప్రూవ్ చేయాలి, నేనే సంతకం పెట్టాలి. బట్ కొంచెం ఆలోచించుకొని ఎందుకో అని ఆలోచిస్తే దెన్ రియలైజేషన్ వస్తుంది. అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి కదండి కంపెనీస్లో. అట్లా ఏదన్నా ప్రతిసారి టిప్ ఆఫ్ అయ్యే ప్రాబ్లం ఏముందండి, ఆపరేషనల్ ప్రాబ్లం? ఎవ్రీడే ఒక ప్రాబ్లం వస్తుంది, ఇట్స్ ఒక రోజు అనేది కాదు కదా. లేకపోతే రోజు వచ్చేది దేనికి ఏమి ప్రాబ్లం లేకపోతే మనం ఎందుకు అసలు వచ్చేదని కూడా అంత బాగానే ఉంటుందండి. ప్రాబ్లం అని నేను
ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏదైనా ఆపర్చునిటీ వస్తుంది, ఏదో కొత్తది ఏమైనా చేయాలన్నా, ఎక్కడ పోవాలా, ఏమైనా ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి, ప్రతి దాంట్లో దూకి నేనే నేర్చుకున్నానండి. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునేది వస్తుంది. ఒక రోజు అనేది కాదు, ఒకరోజు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఈరోజు మీరు వచ్చే రోహిత్ అని ఇప్పుడు నన్ను క్వశ్చన్స్ అడిగారంటే, ఈ అడిగాడు కదా నిజమే కదా నేనేం చేస్తున్నాను అనేటట్టు ప్రతిరోజు నేర్చుకోవాలి. ఇప్పుడు నేను పబ్లిక్ ఇష్యూకి పోయి ఉన్నా, వేరే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి, ఒక అనలిస్ట్ వచ్చి క్వశ్చన్ అడుగుతాడు. కోపం వచ్చి వాడెందుకు అడిగేదానికన్నా ఒకటి, నాకు కోపం ఎందుకు రావాలి, నాకు వాడికి ఆన్సర్ తెలియ చెప్పలేను అనుకుంటే కోపం రావాలి. వాడు అడిగిన క్వశ్చన్ ఒకవేళ నాట్ అ గుడ్ క్వశ్చన్ అనుకోండి, బట్ నేను రిప్లై చేయగలిగితే నాకు కోపం ఎందుకు రావాలి? సో అది ఆ మెచ్యూరిటీ వచ్చేదానికి ప్రతిదీ మన నెత్తినేసుకుంటే అది ఫిజికలీ పాసిబుల్ కానప్పుడు కోపాలు రావడం అవన్నీ వస్తాయి. బట్ అంతవరకు తగ్గించుకొని అందరూ డెలిగేట్ చేయగలిగితే ఈ లైఫ్ విల్ బి ఈజియర్ కదా. సో ఆ కోపం రాకుండా డెలిగేట్ చేసుకునేది అనేది లెర్నింగ్. వద్దు, నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నేనే చేసుకుంటాను, నేనే పెద్దోడుగా ఉంటే చాయిస్ మీది. ఇది బిల్డ్ చేస్తున్న టైంలో మీరు ఫేస్ చేసిన ఫస్ట్ రిజెక్షన్ అనుకోవచ్చా? ఫస్ట్ రిజెక్షన్ చెప్పండి, ఆ తర్వాత. దీనికన్నా బిల్డ్ చేసి దీని ముందు 4 పెట్టి ప్రతిదీ రిజెక్షన్ అండి. ఏదో ష్రింప్ ఫీడ్ అమ్మాను, అది సరిగ్గా కాలేదు. ఇండస్ట్రియల్ ఫ్యాబ్రిక్స్ అని తిరిగి అది పని చేయలేదు. మామిడికాయలు అమ్మాను, సింగపూర్కి ప్రాసెస్ చేసి అది చేయలేదు. మష్రూమ్స్ అని పెట్టి మళ్ళీ ఆపేసాను, అది చేయలేదు. చాలా ఉన్నాయి. ఈ ఫస్ట్ కూడా రిజెక్షన్ అని చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకొని బ్యాంకులు తిరిగినప్పుడు ఒక 9 బ్యాంకులు పోతే ఒకరే ఇచ్చారు. దాని తర్వాత షార్టేజ్ ఆఫ్ మనీ అన్నప్పుడు మళ్ళీ ఇట్నే వెంచర్ క్యాపిటల్ కాడ 5 పోతే ఒకరే వచ్చారు. ఆల్తో స్టార్ట్ అయింది వెంచర్ క్యాపిటల్తో అనుకోండి. పర్మిషన్స్ కార్డు తీసుకోండి, సేమ్ ప్రాబ్లం. అప్పుడు ఎంఎంపీఓ అని ఉండేది. లోకల్ కోఆపరేటివ్స్ వచ్చి మన మీద కేసు వేసేవాళ్ళు, నువ్వు అది తప్పు చేసావు, ఇది చేసావు అని చెప్పి రిజెక్షన్స్ అని ఉండేది. ఇది ఫస్ట్ యాక్సిడెంట్ అయింది అప్పుడు కూడా ఇట్స్ సేమ్ ప్రాబ్లం. ఫస్ట్ సైక్లోన్ వచ్చి ప్లాంట్ షట్ డౌన్ అన్నప్పుడు 365 days మిల్క్ సప్లై చేస్తే ప్లాంట్ షట్ డౌన్ అన్నప్పుడు ఇష్యూస్ వచ్చేది. సో ఏమవుతుందంటే రిజెక్షన్ అనేది ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్. ఆర్ ఒకరిని నమ్మి వీడు మన మనిషి అనుకునేవాడు రేపు టర్న్ అరౌండ్ అయ్యి నేనే సొంతంగా పెడతాను, నీ కాంపిటేటర్ అవుతారు. అట్లాంటివి చాలా అవుతాయి. బట్ ఐ నీడ్ యూ మస్ట్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్. అంటే ఎందుకు అయింది అనేది వాళ్ళ మీద బ్లేమ్ వేసి దాన్ని నలిగిపోయేదానికన్నా, సరేలే మనకన్నా తెలుగులోడు బాగానే చేస్తాడేమో పోనీలే అనుకుని వదిలేసేది అండ్ గో అని. అంటే నా బేసిక్ ఏంటంటే ఏదో తప్పు అయిపోయిందని దాని మీద డ్వెల్ అయ్యే బదులు దాంతో నేర్చుకొని గో ఫార్వర్డ్. ఇంకేం చేస్తాం, అయిపోయింది. దాన్ని పట్టుకొని నెగిటివ్గా పోయేదానికన్నా ఏదో పాజిటివ్గా లుక్ ఫార్వర్డ్. ఇప్పుడు ఎవరైనా నాకు మోసం చేశారనుకోండి, దాని మీదే పోయి డ్వెల్ అయ్యి దాని మీదే పోయి చేసుకొని నెగటివ్ ఎనర్జీ కన్నా సరే నాది కాదనుకొని మూవ్ ఫార్వర్డ్ అనేది ఇస్ ద. అట్లాంటి మీరు అడిగినట్టు ఎవ్రీడే ఏదో ఒకటి ఉండేది. మేజరీ కాకపోయినా మైనర్, మేజర్ అనేది రకరకాలు ఉంటాయి. రిజెక్షన్స్ అనేది నా వ్యూలో ఆంటర్ప్రెన్యూర్గా మీరు మొదలుపెట్టినప్పుడు 365 daysలో 300 days ఆర్ రిజెక్షన్ అండ్ క్రైయింగ్, 65 days మేబీ విల్ బీ పాజిటివ్ దట్ అబ్బా నాకేదో బాగుందని. ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు బి 365 days అన్నీ బాగుంటాయి. పాడ్కాస్ట్లో ఇక్కడ వరకు వచ్చినారంటే మీకు ఈ కాంటెంట్ చాలా నచ్చుతున్నట్టు. ఇట్లాంటి ఫౌండర్స్తో జరిగే పాడ్కాస్ట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ చూడటమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇందాక మీరు అంటుంటే ఒక ప్లాంట్ మూసేస్తే ఏదో ఫెయిల్ అయ్యి ఏదో మూసేస్తున్నారు, సమ్ ప్రాబ్లం వచ్చింది అని. అంటే డైలీ మిల్క్ ఆ ఏరియాస్కి సప్లై అవుతున్నప్పుడు ఒక ప్లాంట్లో ప్రాబ్లం వస్తే అది ఎట్లా? ప్రాబ్లం అనేది రాకూడదు. 30 yearsలో ప్లాంట్ అంటే ఫస్ట్ ప్లాంట్ కట్టేటప్పుడే ప్యారలల్గా 2 lines ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో నెల్లూరులో ఒకటే ప్లాంట్ ఉన్నప్పుడు ఫ్లడ్స్ అనుకుందాం. ఫ్లడ్స్ వచ్చి ఒక రోడ్ కట్ ఆఫ్ అయింది, ఇంకో రోడ్లో పోవాలా. అప్పుడు 1 vehicle ఉండే దాంట్లో ఇమీడియట్గా 2 vehicles కావాలా. బట్ ఇవన్నీ ఏంటంటే పీపుల్ ఇన్వాల్వ్ అందరూ యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు ప్లాంట్లో ఉన్నాడు సార్ నీళ్ళు వస్తున్నాయని ఫోన్ చేశారనుకోండి, బీబీకే ఫోన్ ఎత్తుకోలేదంటే డ్యామేజ్ డన్ నెక్స్ట్ డే. వాడు ముందరే చెప్పి ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ ఎత్తుకొని ఇంకేం చేయాలి, నేను ట్రాన్స్పోర్టర్ పిలిచి ఇంకో ట్రక్ పంపి కొంచెం దట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే 99% ఆఫ్ ద టైం ఆల్ ప్రాబ్లమ్స్ తెలుసు ఉంటారు. అంటే యాక్ట్ ఆఫ్ గాడ్, రేపు అతుకు ఎక్కువ అంత డ్యామేజ్ అయితే ఏం చేయలేము కానీ, బట్ అంతది లేదు. సో అవన్నీ ఏమవుతాయంటే ఫస్ట్ డే ప్రాబ్లమ్స్, ఫస్ట్ ఇయర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నాకు 14 plants ఉన్నాయనుకోండి, ఈ ప్లాంట్లో ప్రాబ్లం వస్తే ఆ ప్లాంట్ నుంచి డైవర్ట్ చేసి ప్రోడక్ట్ వస్తుంది. సో సైజ్ పెరిగే కొద్దికి స్ట్రెంత్ పెరుగుతుంది. ఇవన్నీ ఫస్ట్లో ఇనీషియల్ డేస్లో చాలా కష్టం. ఒకటే ఉంటుంది, ఒకటే ప్లాంటు ఇది. సో అవన్నీ ఓవర్కమ్ అయ్యి సైజ్ పెరిగే కొందికి ఈజీ అవుతుంది. బట్ సైజ్ పెరిగే కొందికి ఆల్సో డీటెయిల్లో మరి చూసేదానికి టైం ఉండదు. సో ప్రాసెస్ సిస్టమ్స్గా డెవలప్ కాకపోతే గ్రోయింగ్ అప్పుడు ఇట్ కెన్ ఆల్సో బి డిజాస్టర్. సో రెండు జాగ్రత్తగా ఉండాలి. చిన్నదిగా ఉండేటప్పుడు మోర్ ఆఫ్ పర్సనల్ అటెన్షన్, పీపుల్ డిపెండెన్సీ ఎక్కువ అవుతుంది. సైజ్ పెరిగే కొందికి సిస్టమ్ ప్రాసెస్ మీద డిపెండెన్సీ ఎక్కువ అవుతుంది. ఈ షార్ట్ కాంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి.